గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేస్తూ మైనింగ్ శాఖ డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ సీబీఐకి చిక్కారు. ఒంగోలులోని ఓ రెస్టారెంట్లో 2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మైన్స్ సేఫ్టీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శివశంకర్ ప్రకాశం జిల్లా వల్లికురవ, చీమకుర్తి ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీల్లో తనిఖీలకు హైదరాబాద్ నుంచి సోమవారం వచ్చి వల్లికురవలోని పలు గ్రానైట్ క్వారీల్లో శివశంకర్ తనిఖీలు చేశారు. చూస్తున్నాం, గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేస్తూ మైనింగ్ శాఖ డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ సీబీఐకి చిక్కారు. ఒంగోలులోని ఓ రెస్టారెంట్లో 2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మైన్స్ సేఫ్టీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శివశంకర్ ప్రకాశం జిల్లా బల్లికురవ, చీమకుర్తి ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీల్లో తనిఖీలకు హైదరాబాద్ నుంచి సోమవారం వచ్చి బల్లికురవలోని పలు గ్రానైట్ క్వారీల్లో శివశంకర్ తనిఖీలు చేశారు. చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అయితే వాటి యజమానులతో ముందుగానే సెటిల్మెంట్ కోసం ఒంగోలులోని ఓ రెస్టారెంట్లో సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. వాసవి గ్రానైట్ లో 2 నెలల క్రితం జరిగినటువంటి ప్రమాదంలో ఒడిశా కార్మికుడు మరణించగా దీని సెటిల్మెంట్ లో భాగంగా క్వారీ యజమాని నుంచి శివశంకర్ 2 లక్షలు లంచం వసూలు చేశాడు. ఈ వ్యవహారంలో శివశంకర్ తో మరో 2 కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసి మరికొద్దిసేపట్లో విజయవాడలోని సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అయితే మాత్రం అరెస్ట్ చేసింది. ప్రధానంగా ప్రకాశం జిల్లా మైనింగ్ క్వారీలో జరిగినటువంటి ఘోర ప్రమాదం కేసులో వారికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు కూడా లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు. దీంతో 1 లక్ష ముందుగా లంచం తీసుకున్నారు. దాని తర్వాత అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మైనింగ్ సంస్థ నుంచి దాదాపు 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఒంగోలులో డిప్యూటీ డైరెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించినప్పుడు మరొక 3 పాత్ర బయటపడింది. దీంతో మరొక 3 కూడా అదుపులోకి తీసుకొని సిబిఐ పూర్తి స్థాయి విచారణ జరిపింది. ఒంగోలు, కడప, హైదరాబాద్ లో నిందితుల ఇళ్లలో సిబిఐ సోదాలు చేసి 3 నిందితులుగా చేర్చి మరికొద్దిసేపట్లోనే విజయవాడ సిబిఐ కోర్టులో వాళ్ళని హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన నిందితుడుగా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ పేరును కూడా చేర్చారు. కాబట్టి లోతైనటువంటి దర్యాప్తు జరిపిన తర్వాత ఇందులో భారీ స్థాయిలోనే లంచాలు తీసుకుంటున్నట్లుగా సిబిఐ కూడా గుర్తించింది. సిబిఐలో ఉన్నటువంటి ఏసీబీ వింగ్ ఈ కేసును విచారణ జరిపింది. యాంటీ కరప్షన్ బ్యూరో వింగ్ ఈ విచారణ జరిపిన తర్వాత 3 నిందితుల్ని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు మరికొద్దిసేపట్లో తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.